అలబామా నుండి ఫ్రాన్సిస్ కాల్ చేశారు. ఫ్రాన్సిస్ గారు. విజయరామారావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. మీరు మొట్టమొదటిసారిగా సిద్దిపేట ఎంపీగా తెలుగుదేశం నుంచి గెలిచారనుకుంటా. అవునండి. తర్వాత మీరు స్టేషన్ గన్పూర్ నుంచి టిఆర్ఎస్ మీద గెలిచారు, మంత్రి అయ్యారు. మీరు వేరే పక్కన మీ ఊరు నాకు తెలుసు. అవునండి. ఎందుకంటే నాది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం. అవును. మీరు టిఆర్ఎస్ లో కొంతకాలం పాటు బాగానే పనిచేశారు. కానీ మీరు తెలంగాణ కోసం పాటుపడుతూ మీ కూతురునో కొడుకునో గుంటూరు జిల్లా పొడపాడు గ్రామంలో నుంచి చేసుకున్నారు. మీరు ఆ విధంగా తెలంగాణ కోసం కష్టపడుతూ మళ్ళీ వాళ్ళకి అక్కడ మీ వాళ్ళని ఇచ్చుకున్నారు. అక్కడ మీ అట్లా ఇచ్చుకోవడం వల్ల మీకు అన్యాయం అనిపిస్తలేదా, పాపం అనిపిస్తలేదా? వెరీ నైస్. నేను కూడా స్టేషన్ గన్పూర్ నుంచే, నేను కూడా క్యాథలిక్నే. మీరు ఒక క్యాథలిక్ అమ్మాయినో అబ్బాయినో చేసుకున్నారు. అదేమో మీరేమో తెలంగాణలో చేస్తున్నారు. వాళ్ళు అక్కడ మీ కుటుంబంలోనే మీ కొంతమందికి మీరు అన్యాయం చేస్తలేరా? అది అట్లా చేయడం బాగలేదు కదండి. మీరు ఒకరిని మీ పిల్లల్ని అటు ఇటు ఇచ్చుకున్నప్పుడు సర్ది చెప్పి మనంతా ఒకటే, మనంతా సమైక్యాంధ్రాన్ని చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఒక అంశం గమనించాలి ఇక్కడ మనం. నా కూతురు వివాహము సాంప్రదాయ పద్ధతులలో ఒక అమ్మాయికి ఒక అబ్బాయిని పెద్దలు నిశ్చయించి చేసిన వివాహం కాదు. నా కూతురు మెడిసిన్ చదువుతున్న సందర్భంగా మరి వారి కాలేజీలో వారి క్లాస్మేట్నో వారి సీనియర్ను ఎవరినో మరి పెళ్లి చేసుకుందామని అనుకున్నది. ఆ అబ్బాయి అమ్మాయి ఇద్దరు కలిసి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి మా దగ్గరికి వచ్చి మరి మేము ఇద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామని ఇద్దరి తల్లిదండ్రులకు అక్కడ ఇక్కడ మరి మామూలు డిమాండ్ చేసినారు, అడిగినారు. మేము ఒక 6 నెలలు 1 సంవత్సరం కాలయాపన చేసినాం. మరి కూతుర కొడుక వారికి వ్యక్తిగతంగా సంబంధించిన వ్యవహారం, వారి ప్రేమకు సంబంధించిన వ్యవహారం. నేను వారికి విద్యాబుద్ధులు నేర్పించగలుగుతా కానీ నేను ఫలానా అబ్బాయిని చూసినా కాబట్టి నువ్వు చేసుకోవాలని నిర్బంధం పెట్టగలుగుతామా ఈనాటి సమాజంలో? అది అది ఎవరైనా నిర్ణయం నిర్దాక్షిణ్యంగా అందులో మరి పై చదువులు చదువుతున్న వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న అబ్బాయికి అమ్మాయికి ఏ తల్లిదండ్రులు కూడా ఈనాటి కాలంలో నిర్బంధించడం అంత సాధ్యమైన పని కాదని నేను భావిస్తున్నా. నిజంగానే మా కూతురు ఆమె యొక్క డిమాండ్ను, ఆమె కోరికను నేను గౌరవించిన. ఆ కూతురు పెళ్లి చేసే అంశంలో నాకు సరిహద్దులో కులమో మతమో నాకు అడ్డు రాలేదు. నేను వాటిని అధిగమించి వేరే ప్రాంతమైన వేరే మతమైన మరి నేను నిజమే నా కూతుర్ని ఇచ్చిన అంశం వాస్తవమే. అయినా ఇది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశానికి నా కూతురుకు పెళ్లికి ముడిపెట్టడంలో మాత్రం ఇది సక్రమంగా లేదని నేను భావిస్తున్నా. ఢిల్లీ నుండి హైదరాబాద్ కు మరి సంబంధాలు అందుకోవడం లేదా? ఇక్కడ చదువుకున్న పిల్లలు అక్కడి వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకోవడం లేదా? విదేశాలలో ఉన్న మన యువతులు అక్కడ ఉద్యోగాలు చేస్తూ స్థిర నివాసాలు ఏర్పరచుకున్న కుటుంబాల నుండి లేదా ఇక్కడ నుండి ఉద్యోగం కొరకు స్టేట్స్ వెళ్ళినటువంటి యువకులు మరి వారితో పనిచేస్తున్న వాళ్ళను ప్రేమించి పెళ్లి చేసుకున్న సందర్భంగా భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులు అడ్డుపడితే ఆగుతాయండి అది మీకు మరి మీ వయసు ఎంతో నాకు తెలియదు కానీ మీ కూతురు మీ కొడుకు మరి ఇలాంటి అవకాశం మీకు కల్పిస్తే మీరేం చేస్తారో మరి నాకు తెలియదు కానీ అది రేపు తేలుతుందండి. రైట్. విజయరామారావు గారు ఇంకొక వీడియో కాల్ ఉన్నారండి దుబాయ్ నుండి. ఆనంద్ గారు. నమస్తే అండి విజయరామరాజు గారు. నమస్కారం అండి. చాలా మంచిగా ఇచ్చారండి సమాధానం. ముందు ఆయన ఎవరో అడిగారు మంచిగానే, అంటే మీరు ఆంధ్రప్రదేశ్ గుంటూరులో మీ అమ్మాయిని ఇచ్చారు, చాలా ఆనందం. కానీ ఏ దేశంలో కూడా లేదండి ఎలా అంటే ఇప్పుడు మేము దుబాయ్లో ఉంటాము. దుబాయ్లో మేము మీరు పని చేసుకుంటున్నాము, ఇక్కడ కొన్ని ఇన్వెస్ట్మెంట్లు చేసుకున్నాం. కానీ ఖాళీ చేసి వెళ్ళిపోవటం కానీ
ఇక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉండకూడదని కానీ అటువంటిది లేదు. ఓన్లీ మీ తెలంగాణలో ఒక్కడికే ఉన్నది ఈ పద్ధతి. ఐఎమ్ రియల్లీ చాలా అప్సెట్ అవుతున్నాను ఈ విషయంలో. మీరు మీ కూతురు విషయంలో మీరు సపోర్ట్ చేసుకుంటున్నారు తప్ప గుంటూరులో మీ అమ్మాయిని ఇచ్చారు. అయితే తెలంగాణ నుంచి మేము ఆంధ్రాకి ఇచ్చాము. తెలంగాణ విషయం మీరు సపోర్ట్ చేయకూడదు అసలే. ఆయన ముందే మీరు ఒక ఆయన ప్రశ్న అడిగారు, చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు, కానీ సమాధానం మీరు ఏదో రకంగానో తిప్పి కొడుతున్నారు తప్ప అది కరెక్ట్ కాదు. ఏంటంటే మనం అంతా తెలుగు మాట్లాడుకుంటున్నాం, కలిసి ఉండాలని మీరు ప్రయత్నం చేయాలి. ఆనంద్ గారు, మీ ప్రశ్న ఏంటంటే సమైక్యవాదానికి ఆయన సపోర్ట్ చేయాలని మీరు అడుగుతున్నారా? అంతే అండి, సమైక్యవాదానికి సపోర్ట్ చేయండి. మీ కూతురు కూడా ఆంధ్రాలో ఉంది. ఆనంద్ గారు, మా కూతురు పెళ్లి కాకముందే, వారు ప్రేమలో పడకముందే నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నా. ఇక కూతురు పెళ్లి జరుగుతుంది, కూతురు బయటి వాళ్ళని ప్రేమించింది కాబట్టి తక్షణమే నన్ను తెలంగాణ ఉద్యమం నుంచి విరమించుకోమంటారా? తెలంగాణ వాదిగా ఉండకూడదంటారా? అదేమైనా నేరమా? కూతురు పెళ్లికును నా ఉద్యమానికి నా వృత్తికి ముడిపెట్టి మాట్లాడడం ఇది సబబుగా లేదని నేను భావిస్తున్నానండి. రైట్, ఇంకో కాలర్ తో మాట్లాడదాం. దేవరాజ్ కాల్ చేశారు మస్కట్ నుండి. దేవరాజ్ గారు, దేవరాజ్ గారు. విజయరామరావు గారు, రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ అంటే తెలంగాణను అడ్డుకోవడానికి సీఎం అలాగే పిసిసి చీఫ్ ప్రయత్నిస్తున్నారు అన్న ఆరోపణలు వస్తున్నాయండి, మీరేమంటారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం చేసింది వారి అధిష్టాన వర్గం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ తోటి ఈయన సంప్రదింపులు నిర్వహించిండు, చేసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ వీరిని కూడా, ముఖ్యమంత్రి గారిని కూడా సంప్రదించింది. సంప్రదించిన సందర్భంగా వారి అధిష్టాన వర్గం పైన ప్రివేల్ కావాలి. ఈయన వాదన ఏముందో వారి ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. పెట్టుకొని వారి నిర్ణయాన్ని మార్చుకునే విధంగా ఈయన వారితో తర్కించాలి, ఈయన డిమాండ్ చేసుకోవాలి. మరి వారి అధిష్టాన వర్గం నిర్ణయం చేసిన తర్వాత రాష్ట్రం ఏర్పాటు పూర్తి స్థాయిలో జరగబోతున్న సందర్భంగా మళ్లీ మధ్యంతరంగా ఈ అంశాన్ని మరి లేవనెత్తడం బాగాలేదు. ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్రానికి ఒక అధినేతగా, కాంగ్రెస్ పార్టీ నాయకునిగా మరి మన కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఒప్పించి ఆ నిర్ణయానికి మరి మీరు ఒక సమస్య పరిష్కారం కనుక్కోవాల్సింది పోయి ఈరోజు సమస్య పరిష్కారం అవుతున్న సందర్భంగా మళ్ళీ తిరగదోడితే ఇంకా కఠినమవుతుంది. ఇది ఏదైనా ఇంకా డిమాండ్ ఉంటే, ఏమైనా చర్చించిన అంశాలుంటే మరి అధిష్టాన వర్గంతో చర్చించుకుంటే బాగుంటుంది. ఇక్కడ ప్రజాక్షేత్రంలో ప్రజలు ఇంతవరకే ఇటు అటు ఉద్యమాలు చేస్తున్నారు. ఈ ఉద్యమాలు ఎట్లా పరిష్కరించుకోవాలి, ఈ సమస్య ఎట్లా పరిష్కరించుకోవాలి అనేది మరి కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన నిర్ణయం. ఆ కేంద్రంతో మాట్లాడాలి, సంప్రదించుకోవాలి, వారిని మీరు ఒప్పించుకోవాలి తప్ప ఇక్కడ మళ్ళీ సమస్యను మొదటి స్థాయికి తీసుకురావడం బాగుంది. సీఎంఏ ఇది పార్టీ నిర్ణయం మాత్రమే, ఇంకా ప్రభుత్వ పరంగా ఎటువంటి ప్రక్రియ మొదలు కాలేదని చెప్పడం బట్టి చూస్తే ఏమర్థం అవుతుందని? ఇప్పుడు పార్టీ నిర్ణయమే. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం శిరసా వహించాల్సి ఉంటుంది ప్రభుత్వం. మరి ప్రభుత్వ అధినేత ఎవరు ఈరోజు? కాంగ్రెస్ పార్టీ నేత మన్మోహన్ సింగ్ లేదా వారిని నడిపిస్తున్న సోనియా గాంధీ. వారి నిర్ణయం మరి కేంద్ర మంత్రిమండలి ఆమోదిస్తుంది. కేంద్ర మంత్రిమండలి నిర్ణయం పార్లమెంట్లో బిల్లు రూపంగా రావాలి, తర్వాత రాష్ట్రపతి ఒప్పుకోవాలి. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం. తదనంతరం తప్పకుండా ప్రభుత్వాన్ని తమ ఆధీనంలో ఉంచుకున్నాం కాబట్టి చట్టం కావాలి, దాని తుది రూపం ఏంటిదో, ఫలితం ఏంటిదో బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది. ఇంకో కాల్ ఉన్నారండి, కాలిఫోర్నియా నుండి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి, విజయరామరావు. నమస్కారం సార్, మాది హైదరాబాద్ అండి. మీరు పుట్టి పెరిగిన తర్వాత 30 ఏళ్ళు అక్కడ ఉన్నారండి. నన్ను ఎవరు తెలంగాణ వాళ్ళు మోసం చేయలేదండి, సీమాంధ్ర వాళ్ళు మోసం చేయలేదండి. అంటే సీమాంధ్ర అన్న పదం ఈ మధ్య వచ్చింది, ముందు ఆంధ్ర వాళ్ళు అనేవాళ్ళు. నేను కూడా ఎవరిని మోసం చేయలేదు. మరి విచిత్రం ఏంటంటే నన్ను ఎవరు మోసం చేయలేదు. నేను హైదరాబాద్ వాడిని కాబట్టి నాకు హైదరాబాద్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ కనెక్షన్, ఎనీ ఆకాంక్షలు అట్లాంటి తెలంగాణ వాళ్ళతో కానీ సీమాంధ్ర వాళ్ళతో లేవు. ఐ నీడ్ హైదరాబాద్ యునైటెడ్ ఫెడరల్ గవర్నమెంట్ లో ఉండాలి అంతే.
అదొకటండి. నంబర్ 2 వచ్చేసి కూతురు విషయంలోన వ్యక్తిగతంగా ప్రాబ్లం లేనప్పుడు మీకు ఇంకా విభజన అవసరం లేదండి. మీకే కాదండి, ఎవరికి వ్యక్తిగతంగా ఎవరు కేసీఆర్ కి ఇంక్లూడింగ్ కేసీఆర్ కూడా సీమాంధ్రరావు వాళ్ళతో వ్యక్తిగతంగా ఎవరు దూరపరం లేదు. నాకు తెలిసి 3-4 ఏళ్లలో 10 మంది ఎన్ఆర్ఐలండి తెలంగాణ ఆంధ్ర వాళ్ళు ఇట్లా పెళ్లి చేసుకుంటున్నామండి. మాకు ఏం బాగా మీకు ఎందుకు వస్తుందండి? ఎవరు దోచుకోరండి. దోచుకునే వాళ్ళు అంత తెలంగాణ వాళ్ళు అంత అమాయకులు దద్దమ్మలు ఎవరు లేరండి, లేకపోతే సీమాంధ్ర వాళ్ళు అంత దోచుకునే వాళ్ళు ఎవరు లేరండి. ఎందుకని ఇంకా గొడవ అవుతుందో నాకు అర్థం కావడం లేదు. ఇంతవరకు వచ్చిన తర్వాత ఈ మాట అయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఏంటి అబద్ధాలు అన్ని నగ్న సత్యాలు మాట్లాడారంటే అన్ని మాటల్లో ఏమి లేదు. కాకపోతే ఎన్ని రోజులు ఎందుకు మౌనంగా ఉన్నారంటే అతని అవకాశం ఎక్కడుందండి? అతను చైర్ కాపాడుకోవడం, కుర్చీ కాపాడుకోవడానికి ఇంత టైం పట్టింది కదా. ఇంకా విధి లేని పరిస్థితిలో ఈ రోజు కూడా నోరు చేస్తాడు. మేధావులంతా నోరు మూసుకొని ఉన్నారండి. ఎక్కడ మాట్లాడితే కొడతారండి. ఇప్పుడు జై తెలంగాణ అనేవాడు ముందర పోయి ఏదైనా బాధలు నింపేయాలంటే కొడతారు, పక్కన కొడతారు. ఈవెన్ టీవీ నాయకు ఎన్నో ప్లేట్స్ వస్తుంటాయి. మాకు 1.5 నుంచి ఎన్నో ప్లేట్స్ వస్తుంది. అది చూసేద్దండి, ఇది చూసేద్దండి. ఇది సరైన పద్ధతి కాదండి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామండి. ఇట్లా దౌర్జన్యాలతో పని జరగదు. విభజన అన్నది అనివార్యమైనప్పుడు అంత శ్రీనివాస్ గారు మీరు మొదట అడిగిన క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేయగలరా? హైదరాబాద్ ని రైట్ లైన్ కట్ అయిందండి. విభజన వ్యతిరేకిస్తున్నారు. మెయిన్ గా దోపిడీ మోసము జరిగిందా లేదా అనేది కేవలం అది కేసీఆర్ కొంతమంది తెలంగాణ వాదులు నిర్ధారించిన అంశం కాదు. ప్రజలు గతంలో మరి సకల జనుల సమ్మె అని అన్ని వర్గాల వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో ఉన్న మారుమూల పల్లెలు సకల జనులు సబ్బండ జాతులు మరి వారికి తెలంగాణ కావాలని ప్రజలందరూ మరి మాకు నిజంగానే నీటి రంగాలలో, ఉద్యోగ రంగాలలో లేదా విద్యుత్ శక్తి రంగంలో తెలంగాణ ప్రాంతానికి సరైన న్యాయం జరగలేదని ప్రజానీకం, యావత్ తెలంగాణ ప్రజానీకం అన్ని వర్గాల వాళ్ళు రోడ్డుపైకి వచ్చి సకల జనుల సమ్మె చేసి గొంతెత్తి చెప్పినారండి. ఇది ఏదో కేవలం కొద్ది మంది కాదు, చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, 1000 మంది. మరి ఇది నిర్ధారించుకున్నది కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈ సమస్య పరిష్కారం కావాలని మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటించిన తర్వాత మళ్ళీ సమస్యను తిరగదోడి కొత్తగా దాన్ని చర్చించాల్సిన అవసరం కూడా ఏం కనిపిస్తలేదండి. ఇది చాలా సందర్భాలలో చర్చకు వచ్చింది, నిర్ధారణ జరిగిన అంశం. దాని వల్లనే ఈరోజు ప్రకటన కూడా వచ్చిందని మేము భావిస్తున్నాం.